హాయ్ ఫ్రెండ్స్, రజియా బేగం ఛానల్. వెల్కమ్ టు రజియా బేగం ఛానల్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దోసకాయ టమాటా చేసాను. 3 దోసకాయలు, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి. కడాయి పెట్టుకొని 3 చెంచాల నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని 1 ఉల్లిగడ్డ వేసుకొని కర్రీ వేసుకోవాలి ఫ్రెండ్స్. చిటికెడు పసుపు వేసుకుని దోసకాయ వేసుకొని ఉప్పు వేసుకొని టమాటా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే ఉడుకుతుంది మంచిగా. కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. కారం చూడడానికి తెల్లగా కనిపిస్తుంది కానీ చాలా కారం ఉంది ఫ్రెండ్స్. ఇది దోసకాయలు కొద్దిగా ఎక్కువనే పడుతుంది కారం. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి తక్కువ మంట మీద. దాంట్లోకి లివర్ ఫ్రై దోసకాయలోకి. నిన్న చికెన్ తీస్తే దాంట్లో ఉన్నది ఫ్రెండ్స్, లివర్ తీసి పక్క పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలి. దోసకాయలకు బాగుంటుంది. కొంచెం వాటర్ పోసుకోవాలి. కారం మగ్గింది, నాకు ఎంత కావాలో అంత పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇందులో అన్ని గరం మసాలాలు వేసుకోవాలి. కొబ్బరి పొడి, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, కొబ్బరి పొడి, ధనియా పౌడర్, కొత్తిమీర, ఉప్పు మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రజియా బేగం ఛానల్. వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా సపోర్ట్ చేయండి. కూర విషయానికి వస్తే ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. తర్వాత నూనె పైకి వస్తుంది, బంద్ చేసుకోవాలి అంతే. టమాటా దోసకాయ ఒక 10 నిమిషాలలో అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ బంద్ చేసుకోవడమే. అయిపోయింది ఫ్రెండ్స్. డిష్ అవుట్ చేసుకోవడమే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దోసకాయ టమాటా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన కర్రీ దోసకాయ టమాటా. కూరగాయలు ఏవైనా ఇష్టమే ఫ్రెండ్స్ నాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ చూస్తారని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.